ఎక్స్ట్రా జబర్దస్త్. అక్క ఆడది గొప్పనా మగాడు గొప్పరా? ఆడదే గొప్ప అక్క. ఎందుకంటావు? ఆడది అబద్ధాలు ఆడుతుంది కదా అక్క. కరెక్టే. నీ అంకమ్మ జాగ్రత్త అండి, ముళ్ళు మీ కాలు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది. అక్కడ ముళ్ళు తీసి ఇక్కడ ముళ్ళు గుచ్చిండ్రా వాడు. నర్సి అక్క ఆడది గొప్పనా మగాడు గొప్పరా? ఆడోళ్ళే గొప్ప అక్క. లేదురా మగాడే గొప్ప. కరెక్ట్ మగాడు తగిలితే ఆడదానికి బొమ్మ కనపడాల్సిందే. నా పేరు నరసింహన్. నా పేరు కాంచన అండి. ఇలా ఉంటే అబ్బాయి అంటారు, ఇలా ఉంటే అమ్మాయి అంటారు, మరి రెండు కలిపి ఉంటే గెటప్ సీన్ అంటారు. ఏంటి మగాడు కదన్నావా? నేను మగాడు కదా, ఆడు మగాడ పోనీ. హలో, ఆడు సగం మగాడే. ఎక్స్ట్రాల్ చేయకు. నువ్వు మగాడు పెట్టరా? నువ్వు మగాడువా? నిరూపించుకోరా. నా కాలరా పట్టుకుంటా ఏంటి? ఏమని నన్ను పట్టుకున్నారండి? చిన్నప్పుడు నేను ఒక విషయం అనుకునేదాన్ని, ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలని. కానీ ఫ్లైట్ ఎక్కాక తెలిసింది, దిగాలంటే కూడా అదృష్టం ఉండాలని. పట్టా పట్టక 10,000, స్కిట్కైన 10,000. ప్రాక్టీస్ చేసే స్కిట్ల కన్నా పట్టా పట్ట ఎంత మేలు. మొగుడు అనేవాడు విరక్త కోహలైతే పక్కింటి అమ్మాయి అనుష్క శర్మ. అప్పుడు భార్య ఏమవుద్ది? భారత జట్టు. ఈ మొగుడు అనే విరాట్ కోహ్లీ పక్కింటి అమ్మాయి అనుష్క శర్మతో ఉండి ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే సంవత్సరం అనే మ్యాచ్ కదా సంకనాకపోద్ది. బ్రదర్ ఒకటి గుర్తు పెట్టుకో, దొంగతనం చేస్తే ఎన్నేళ్ళ శిక్ష? 1 సంవత్సరం. అదే మర్డర్ చేస్తే 10 సంవత్సరాలు. మోదొచ్చి అమ్మాయిని రేప్ చేస్తే 20 సంవత్సరాలు కదా. 3 ముళ్ళు కట్టిన పాపానికి మగవాడికి ఆడదాని చేతిలో జీవితకాలం శిక్షని మీరు ఎందుకు తెలుసుకోరు బ్రదర్?